హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరూ ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే షేర్ చేసిన ఈ వీడియోలో. ఎక్కువ శాతం నన్ను అడిగే క్వశ్చన్లలో ఏంటిదంటే, పిల్లలతోటి వీడియోలు బాగానే చేస్తున్నావు, బాగానే మేనేజ్ చేస్తున్నావు అనేసి. నేను అట్లా మేనేజ్ చేయడానికి మెయిన్ రీజన్ అయిన క్రెడిట్స్ ఎవరికైనా ఇస్తా అంటే మా అమ్మకి, తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు. సో అన్ని పనుల్లో ఆయన ఎక్కువ పిల్లల్ని ఆయన్నే హ్యాండిల్ చేస్తారు. ఆయన ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఆయననే హ్యాండిల్ చేస్తారు పిల్లల్ని మొత్తము. ఇద్దరుంటే ఇద్దరిని, ఒకరుంటే ఒకరిని. సో ఇద్దరిని ఆయన్నే హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఈ పని నేను చేస్తా, నేను చెయ్యా, లేకపోతే నేను పట్టుకోను పిల్లల్ని, నేను తింటున్నా కదా నువ్వు పట్టుకో, వీడియో తీస్తున్నా, ఇట్లాంటివి ఏం చేయరు. మోస్ట్లీ వీడియో ఆయన తీయడానికే ట్రై చేస్తారనమాట. సో ఆయనను చూపించడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని నేను తక్కువ ఆయనను చూపిస్తాను అనమాట. ఆయనకి స్క్రీన్లో కనిపించడం ఎక్కువ ఇష్టం ఉండదు అన్నట్టుగా ఆయన నేనేం చూపియా, సందర్భం వస్తేనే చూపిస్తా. నా వీడియోలలో మోస్ట్ ఆఫ్ ద వీడియో ఆయన షూట్ చేసినవే ఉంటాయి. బ్యాక్ కెమెరా ఉందంటే ఖచ్చితంగా అది మా వారు తీసేదే ఉంటుంది. అండ్ పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో కూడా నాకంటే ఎక్కువ ఆయనకే ఓపిక ఎక్కువ. పిల్లల మీద అస్సలు చిరాకు, ఎంత ఏదైనా సరే మంచిగా కూల్గా హ్యాండిల్ చేస్తారనమాట. అండ్ పిల్లలకు పాలు తాగిపించడం, పెద్ద పాపకు అన్నం తినిపించడం కానుంచి ప్రతిదీ, ఎవ్రీ పని, ఈ పని మగవాళ్ళు చేస్తారా అని ఏది ఉండదు. ప్రతి పని ఇద్దరం షేర్ చేసుకుంటాము. సో ఆయన బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తారు, ఆరేస్తారు, ప్రతిదీ. ఒక వంట తప్ప మిగిలిన అన్నీ ఇద్దరం షేర్ చేసుకుంటాము. అట్లా వేసుకుంటున్నాం కాబట్టి మాకు ఈ సిటీలో ఇద్దరు పిల్లలతోటి మేము హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాం, ఇద్దరం హెల్ప్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ప్రతి పార్ట్నర్ ఇదైతే తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటేనే ప్రతి పనిలో మనకు ఈజీ అవుతాయి అండ్ స్ట్రెస్ కూడా తక్కువైపోతుంది. ఒకరి మీదనే మనం అంత బరువు అంతా ఎత్తేస్తే పిల్లలు నువ్వే చూసేసుకో, అది ఆడవాళ్ళ బాధ్యత, నేను బయట చేస్తున్నా కదా, ఇదంతా చెప్తే మాకు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది, డిప్రెషన్ ఎక్కువైపోతుంది. దానివల్ల పిల్లలకు కూడా పాలు కూడా సరిగ్గా రావు. మోస్ట్లీ ఈ జనరేషన్లో అట్లా ఎవ్వరు. బట్ ఇన్ కేస్ ఉంటే కూడా ఇప్పటి నుంచైనా హెల్ప్ చేయండి మీ పార్ట్నర్కి పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో. ఎందుకంటే పొద్దంతా మేము చూసుకుంటూ ఉంటాం కదా, మీరు ఉండే 1-2 అవర్స్ అన్న మీరు హ్యాండిల్ చేస్తే మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది మీరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటే. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, చూసుకునే వాళ్ళకి సో పెద్ద థ్యాంక్స్ మా వారు లాంటి వాళ్ళందరికీ. సో పెద్ద థ్యాంక్స్ కదా, థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లా చేస్తేనే మాకు కూడా ఇంకొంచెం బూస్టప్ లాగా ఉంటుంది, ఇంకొత్తగా ఏమైనా చేయడానికి కూడా మాకు కూడా బాగుంటుంది. సో ఇది నేను చెప్పాలనుకుంది. అండ్ మన వీడియోలోకి వచ్చేస్తే, నేనైతే పెరుగుతోటి ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా. సో ఎందుకంటే ఫేస్ అంతా డల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు. దానికోసానికే పెరుగు మీద మీగడ తీసుకొని నేను పసుపు యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా రెడీ చేసుకుంటున్నా. ఇంతకుముందు అయితే పాల మీద మీగడ వేసుకొని నైట్ పూట పెట్టేసుకొని వాడుకుంటుంటుంది. బట్ పెరుగు మీద మీగడ యూజెస్ తెలిసిన తర్వాత, మీగడ అనే కాదు, ఉట్టి పెరుగైనా సరే కొద్దిగా పసుపు వేసుకొని ఆ పెరుగులో కలుపుకొని వేసుకుంటే మనకు ఏమంటారు, స్కిన్ టోన్ అనేది ఒకే రకంగా ఉంటుంది అనమాట. ఒక దగ్గర నల్లగా, ఒక దగ్గర తెల్లగా, అట్లా కాకుండా స్కిన్ అంతా ఈవెన్ టోన్లో వస్తుంది. అండ్ ముడతలు, వ్రింకిల్స్ ఇవేవి రాకుండా అండ్ మచ్చలు పొడగొట్టడంలో పెరుగు అండ్ పసుపు ఈ మిక్స్ అయితే మంచిగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ స్కిన్కి మాయిశ్చరైజ్ ఇస్తుంది అన్నమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది మన స్కిన్ని అండ్ ముడతలు ఇట్లా తగ్గించేస్తుంది. అండ్ సన్ ట్యాన్ ఉన్నా కూడా మనకు ట్యాన్ వస్తే కూడా మనం అప్పుడప్పుడు ఎండలో పోతాం కదా, సో అట్లా కూడా మనం ట్రై చేయొచ్చు, మనం మంచిగా వస్తుంది. అండ్ గోల్డ్ ఫేషియల్ చేసుకుంటే ఎట్లాంటి గ్లో వస్తుంది మన ఫేస్లో, అట్లనే అనిపిస్తుంది. ఇది వేసుకున్న తర్వాత ఒక 1-2 డేస్కి ఒకసారి, లేకపోతే వీక్లో ట్వైస్ అట్లా వేసుకొని చూడండి, మీరు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఫేస్కి అయితే ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని, ఇంకా ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని అట్లనే ఉంటే పనులేం కావు కదా. సో కూరగాయలు కట్ చేసుకున్నాను. నేను సొరకాయ ఉంటుంది ఈరోజు. నాకైతే సొరకాయ కూర అంటే మస్తు ఇష్టం చిన్నప్పటి నుంచి. తీయగా మంచిగా ఉంటుంది సొరకాయ కూర. సో దాంట్లో పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిగడ్డలు, కొద్దిగా దొడ్డుప్పు, జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే. కోసేసుకున్న దానికంటే ఇట్లా వేసుకుంటే కూరకు టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. సో వాటిని వేపుకొని కూడా, అంటే ఉట్టిగా డ్రై రోస్ట్ చేసుకొని కూడా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. బట్ ఎట్లాగో నూనెలకు గొలుతాయి అన్నట్టుగా నేను అసలు ఏమంటారు ఉట్టిగానే ఏం డ్రై రోస్ట్ చేయలేదు. కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు టమాటా వేస్తే ఇంకా తీయగా అవుతాయి అన్నట్టుగా, మళ్ళీ సరే అవుతుందని నేను వేయట్లేదు. ఉల్లిపాయలు గోలిన తర్వాత ఈ మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని అది కొద్దిగా గోలాలి. నూనె తేలినట్టు అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక్కటే విజిల్ కొడికిపోతుంది. అండ్ నేనైతే ఇంకా ఆ లోపు నా ఫేస్ అంతా ఆరిపోయింది. స్నానానికి వెళ్ళేసి మొహం ఇట్లా అంతా ఫ్రెష్ చేసేసుకున్నా. సో
ఏదైనా ఫేస్కి క్రీమ్ కానీ ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ వేసుకున్నప్పుడు ఫేస్ కడిగిన తర్వాత దానికి ఏదైనా మీరు రెగ్యులర్గా వాడే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అదైతే అప్లై చేసేసుకోండి, స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ చపాతీలు వేస్తున్నా. మాకైతే సొరకాయ కూరతో చపాతీలు అంటే మస్తు ఇష్టము. సో నాకు మా ఆయనకి ఇద్దరికి ఇష్టం, అందుకనేసి చపాతీలు వేస్తున్నా నేను. మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను ఇంకా అక్కడ నా డైలీ అప్డేట్స్ పెడతా ఉంటాను అనమాట. అండ్ షార్ట్ వీడియోస్ కూడా చాలా పెడతా ఉంటాను నేను అక్కడ. సో తినేస్తున్నా నేను, ఎందుకంటే మా వారు ఉన్నప్పుడు తింటేనే పిల్లల్ని ఆయన హ్యాండిల్ చేస్తారు, నేను తినేసేయచ్చు అప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.